పత్రికా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ మిత్రులకు నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అనేకం ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. దానిలో ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు చాలా ఆశలు పెట్టుకున్నారు. వారు చెప్పిన మాటలు నమ్మి, వారు ఇచ్చిన హామీలు అన్నీ నమ్మి వారికి ఓట్లు వేసి వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పాటులో నిరుద్యోగులు ముఖ్య పాత్ర పోషించారు. అందులో భాగంగా ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన నిరుద్యోగుల వృత్తి 4,000 వాటి పని ఇప్పటి వరకు రేవంత్ ప్రభుత్వం ఎటువంటి ఇప్పటి వరకు స్పష్టమైన హామీ ఇవ్వలేదు. అలాగే ఈ 4,000 వృత్తి అనేది వాళ్ళు ఒక సపరేట్ యూత్ డిక్లరేషన్ అని చెప్పి ప్రియాంక వాళ్ళ నాయకురాలు ప్రియాంక గాంధీతోన ఈ డిక్లరేషన్ ఇప్పించడం జరిగింది. వాళ్ళ నాయకురాలు చెప్పిన ఆ డిక్లరేషన్కి విలువ ఉందా లేదా అనేది వాళ్ళే దీన్ని అమలు చేసి నిరూపించాలి. అమలు చేస్తే వీటికి సంబంధించిన సాధ్య అసాధ్యాలు ఎంతవరకు మీరు ప్రక్రియ మొదలుపెట్టారు, ఇవ్వాలనే ఉద్దేశం ఉందా లేదా దాన్ని కూడా స్పష్టం చేయాలి. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ క్యాబినెట్ మినిస్టర్స్ కానీ తక్షణమే 4,000 నిరుద్యోగ వృత్తి మీద వెంటనే స్పష్టమైన హామీ ఇవ్వాలి. ఎందుకంటే ఎన్నో ఆశల మీద నిరుద్యోగులందరూ వీటి మీద ఎదురు చూస్తున్నారు. చాలామంది నాకు సంప్రదించిన సమయంలో ఇంకా ఇస్తలేరనే అసంతృప్తితో ఉన్నారు. ఇదొక్క హామీ కాకుండా నిరుద్యోగులకు అలాగే చదువుకున్న యువతకు చాలా రకాలుగా హామీ ఇచ్చి వారి ఓట్లు వేయించుకొని ఈ ప్రభుత్వం గట్టెక్కింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఎప్పటికప్పుడు మా రాష్ట్ర నాయకత్వం కానీ మా నాయకులు నిరంజన్ రెడ్డి కానీ ఎప్పటికెప్పుడు అడుగుతున్నా సరే ప్రభుత్వం పెడచెవన పెట్టింది తప్ప ఆచరణకు నోచుకోలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. అలాగే మెగా డిఎస్సీ అని చెప్పి కేవలం 11,000 పోస్టులకే పరిమితం చేసింది. 45,000 అని చెప్పి 11,000కు చెప్పడం ఎంతవరకు సమంజసం? దీనిపైన కూడా అందరూ ఆగ్రహంతో ఉన్నారు. అలాగే ప్రభుత్వంలో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాలకు బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తామని ఈ ప్రభుత్వము అనేక మీటింగ్లలో చెప్పింది. దీన్ని కూడా పెడచెవిన పెట్టారు. అలాగే చదువుకున్న యువతులకు 18 ఏళ్ళు నిండిన మహిళలకు ఎవరైతే చదువుకున్నారో వాళ్ళందరికీ ఎలక్ట్రానిక్ స్కూటర్లు ఇస్తామని హామీ ఇచ్చింది. ఇదైతే చాలా పెద్ద మోసము. వీటి మీద ఎటువంటి కార్యాచరణ కూడా రూపొందించలేదు. దీని మీద కూడా ప్రభుత్వం ఆలోచించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేక యూత్ కమిషన్ ఏర్పాటు చేస్తామని, వాటికి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పి కూడా దీన్ని కూడా వాళ్ళ ప్రధాన అంశంగా వాళ్ళ మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది. దీన్ని కూడా రేవంత్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అలాగే ప్రభుత్వం తరఫున ఏవైతే కంపెనీలు ప్రైవేట్ బేస్డ్గా పర్మిషన్ ఇచ్చాయో వాటిల్లో ఒక 75% వరకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి నిరుద్యోగులకు ఈ అంశాన్ని కూడా చాలాసార్లు ప్రస్తావించారు. నిరుద్యోగులు వీటిని కూడా నమ్మారు. సో వాళ్ళ అంశంగా దీన్ని తీసుకొని ఆ 75% ఎంతవరకు మీరు అమలు చేశారు, ఒకవేళ అమలు చేయకుంటే ముందు అమలు చేస్తారా, దీని మీద కూడా మీరు పూర్తి వివరణ ఇవ్వాలని కోరుతున్నాము. అలాగే ప్రతి జిల్లాలో, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలో 33 జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇదివరకే కేటీఆర్ గారు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేశారు. చాలామందికి స్కిల్స్ డెవలప్మెంట్
ఆ విధంగా డెవలప్మెంట్ చేసి చాలా మందిని కూడా విద్యార్థులను తయారు చేశారు. మీరు కూడా ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. సో మీరు ఎన్ని ఏర్పాటు చేసిండ్రు? ఒకవేళ మీరు ఇప్పటివరకు ఏర్పాటు చేయలేరు, ఏర్పాటు చేయకుంటే మళ్ళీ ఎప్పుడు ఏర్పాటు చేస్తారు, ఏర్పాటు చేస్తారా, చేసే ఉద్దేశం ఉందా లేదు కూడా దీని మీద స్పష్టత ఇవ్వాల్సింది. అలాగే పాఠశాలలో కానీ కాలేజీలో కానీ యూనివర్సిటీలో కానీ పీఈటీ మరియు పీడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటిని కూడా భర్తీ చేస్తామన్నారు. వీటి మీద కూడా ఎటువంటి ఇప్పటి వరకు స్పష్టత లేదు, కేవలం ఎన్నికల హామీగానే మిగిలిపోయింది. అలాగే మన హైదరాబాద్లో మనం చాలాసార్లు చూసింటాము, సెకండ్ బస్సులో కూడా నిరుద్యోగులకు వాటి సంఖ్యను పెంచి నిరుద్యోగుల లోటును తీరుస్తామని చెప్పారు. మళ్ళీ దానికి ఏమైనా మార్గదర్శకాలు రూపొందించరా, లేదంటే మీ యొక్క హామీల డొల్లతనాన్ని వీటిలో కూడా మేము అనుకోవచ్చా? మీరు దీని మీద కూడా స్పష్టత ఇవ్వాలి. ఒకవేళ సెకండ్ బస్సులు పెంచితే ఆర్టీసీ వారికి ఎంత మేరకు నష్టం చేకూరుతుంది, వాళ్ళతో ఏమైనా సంప్రదించారా? దీన్ని ఎలా రాబోయే రోజుల్లో దీన్ని ఎలా ఈ సమస్యను ఎలా మీరు తీరుస్తారో దీన్ని కూడా చెప్పాలి. అలాగే ముఖ్యంగా చాలాసార్లు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో నిరుద్యోగులు కూడా ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ప్రత్యేకంగా కాంట్రాక్టులను తయారు చేస్తామని వీళ్ళు చెప్పుకున్నారు. మళ్ళీ ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 7 నెలలు అవుతుంది, ఎన్ని పనులు మంజూరు చేశారు, ఎంతమందికి నిరుద్యోగ యువతకు కాంట్రాక్టులుగా తయారు చేశారు, ఆ డేటాను కూడా బయట పెట్టాలి. ఎందుకంటే స్వయంగా ప్రభుత్వ కాంట్రాక్టులు ఎన్నో ఉంటాయి కాబట్టి దీన్ని ప్రభుత్వం చేసి కాంట్రాక్టులను తయారు చేసే చాలా మంచి అంశమే. వెంటనే తయారు చేస్తే ఎవరైతే కాంట్రాక్ట్లో ఎంతమంది తయారు చేసిందో ఆ వివరాలను బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువకుల కోసం రూరల్ యూత్ ఫైనాన్స్ కార్పొరేషన్ అని చెప్పి 1000 కోట్ల నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా రేవంత్ ప్రభుత్వం తీర్మానించింది. దీన్ని కూడా ఎటువంటి మార్గదర్శకాలు ఇప్పుడు రూపకల్పన చేయలేదు, కేవలం ఎన్నికల అంశంగానే మిగిలిపోయింది. ఇలా వీటన్నిటి అంశాల్లో నిరుద్యోగులను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వంచింది, వారి ఓట్లు వేపించుకుంది తప్ప ఇప్పటి వరకు ఎటువంటి హామీ నెరవేర్చలేదు. మనం చూస్తున్నాం గత వారం రోజుల నుంచి సీఎం అధికారిక నివాసం నుంచి ఉండే మొహం లేక అతని ఇంటి వద్దనే ఉండి ఎవరైతే నిరుద్యోగులు వచ్చి రేవంత్ రెడ్డి గారిని కలవాలనుకుంటే వారికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా పోలీసులతో నిర్బంధించి బయట నుంచి బయటే పంపిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసము? దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి. అలాగే మా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము అనేక అంశాలని నిరుద్యోగుల అంశాలని పరిగణలో తీసుకొని ఎన్నో హామీలు నెరవేర్చింది. వాటిల్లో మేము ప్రభుత్వ ఉద్యోగాలు 1,60,000 దాకా మేము భర్తీ చేశాము. ఎవరికైనా దీని మీద అనుమానాలు ఉంటే పూర్తి సమాచారం ప్రభుత్వం వద్ద ఉంటుంది. దీని మీద మేము ఎటువంటి చర్చకైనా మేము సంసిద్ధము. అలాగే టీఎస్ ఐపాస్ ద్వారా అనుమతులు జారీ చేసి ఎన్నో పరిశ్రమలు కూడా ఏర్పాటు చేశారు. గత 9 ఏళ్లలో దాదాపు 24,000 పరిశ్రమలకు పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ టీఎస్ ఐపాస్ ద్వారా. దీని ద్వారా నిరుద్యోగులకు చాలా మంది కూడా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఎంతోమందికి ఉపాధి లభించింది. ఈ టీఎస్ ఐపాస్ ద్వారా 4 లక్షల పెట్టుబడుల దాకా వచ్చాయి. ఇవన్నీ కూడా మన రాష్ట్రంలో యువతకు ఎంతో మేలు చేకూర్చింది. అలాగే దాదాపు 24 లక్షల ఉద్యోగులు లబ్ధి పొందారు ప్రైవేట్ రంగాల్లో, ఐటీ కానీ మరి ఇతర సంస్థల ద్వారా కానీ. ఇవన్నీ కూడా తెలంగాణ సాధించిన కేసీఆర్ గారి మార్గదర్శనంలో సాధించిన ప్రగతి. దీన్ని ఎవరు మీరు మార్చలేరు. దీని మీద ఎప్పుడైనా సరే మేము చర్చకు రెడీ. వీటన్నిటి మీద మేము డిమాండ్ చేసిన అంశాలన్నిటి మీద ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జిల్లాల చిన్నారెడ్డి గారు కానీ ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు కానీ దీని మీద స్పందించాలి. మీరు నిరుద్యోగుల ఓట్ల మీద మీరు గెలిచారు, నిరుద్యోగుల ఓట్ల మీద మీరు పదవులు పొందారు కాబట్టి వీటన్నిటిపై మీరు సమాధానం చెప్పాలని చెప్పి మేము బీఆర్ఎస్ యూత్ మరియు సోషల్ మీడియా విభాగం తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. ధన్యవాదాలు.